గిరిక రాజిరెడ్డి ఎందుకు వచ్చింది ఇక్కడ రోడ్డు మీద? మీడియంకు ధర్నాకు. ఏం ధర్నా? కెనాల్ కాలువ నీళ్ళు వదిలిపోతున్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి, నాట్లు ఎండిపోతున్నాయి, మక్కవని చేనులు ఎండిపోతున్నాయి, పత్తులు ఎండిపోతున్నాయి. మొత్తం ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాను కదా నీళ్ళు వదిలిపెట్టినామని చెప్తాను. వదిలిపెడితే అక్కడ మరి మళ్ళీ రిటర్న్ పోతున్నాయి, ఇటు కాలువకు మళ్ళీ రిటర్న్ పోతున్నాయి కావచ్చు అక్కడికి గోదావరికి. మొన్న 2 రోజుల క్రితం మీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా నీళ్ళు వదిలిపెట్టి నీకు అదే మళ్ళీ రిటర్న్ పోతున్నాయి. మరి ఎక్కడ వాళ్ళకు మరి వాళ్ళకి వాళ్ళ చిలకలకు పోతున్నాయి, మరి వాళ్ళ ఎక్కడ పోతున్నాయి. మాకు నీళ్ళు సుక్క నీళ్ళు వస్తలేవు, శరీరం మొత్తం ఎండిపోయినాయి, గడ్డి అన్ని మాడిపోతుంది, పత్తలు ఏం లేదు, అన్ని కాలువలోకి ఈళ్ళు ఎండిపోతాయి. ఇప్పుడు సంవత్సరం ఒక్క సుక్క రాలే. అది వరకు వాన పడకుండా కూడా కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం నీళ్ళు పెట్టాడు. పొలాలు నిండి వాన కెనాల్ కాలంకే కెనాల్ కాలంకే నీళ్ళు వచ్చాయి. కేసీఆర్ ఉన్నప్పుడు యాసయం కూడా మొత్తం నీళ్ళు వచ్చినాయి అండి. వచ్చినాయి, మొత్తం నీళ్ళు వచ్చినాయి ఫుల్. ఈ కెనాల్ వచ్చి మనకు ఇప్పుడు మీకు ఏ ఎమ్మెల్యేలు వస్తలేరా? ఏ మళ్ళీ వస్తలేదు, మాకు ఏం చెప్తలేదు, నీళ్ళు ఇచ్చి పెడతా ఉంటలేదు, ఏది లేదు. ఇప్పుడు ఎర్రబల్లి దగ్గర వస్తున్నా మీకు వచ్చాడు. అతను లేడుగా ఇప్పుడు ఎమ్మెల్యే లేకుండా కూడా వచ్చి మరి ఎందుకు ఓడగొట్టిల్లు? ఎందుక ఇప్పుడు ఒకసారి మార్పు అని ఓడగొట్టాం. మార్పులో ఇప్పుడు అన్ని పోయి, ఇప్పుడు మార్పు లేదు, రూఢమాపి లేదు, ఏది లేదు. మార్పు అని చెప్పి ఓటేషన్లు ఇప్పుడు ఎట్లా ఉంది మార్పు అంటే మార్పు లెక్క మరిచిపోయాడు, అన్ని మారిచాడు. ఇప్పుడు మీకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇంతవరకు మీకు రాలేదా? అప్పుడు ఓట్లు వచ్చింది, ఇంతవరకు మాకు అవ్వలే. అప్పుడు ఇది ఏమైనా చేస్తుందా? నీళ్ళైనా వదిలిపెడుతుందా? ఇస్తానది మొత్తం ఏడు మొత్తం ఇస్తాను చేస్తాను, ఏది లేదు. ఒక ఇంట్లో ఇచ్చింది, ఇంట్లో ఊరికో 2-3. ఎందుకు వస్తున్నారు ఈ రోడ్ల మీద ఇంత జనాలు వస్తున్నాయి? ఇప్పుడైనా ప్రతి సంవత్సరం ఈ టైంలో చెరువులు అలుగులు పోసేది, ఇంతవరకు నీళ్ళ చుక్క లేవు. ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వదిలితే కానీ మా చెరువులు నిండితే బోర్లు పోతాయి, కనీసం చెరువులను నింపితే బోర్లు గ్రౌండ్ వాటర్ పెరిగి ఆ పొలాలు వాడతాయని ధర్నా కోసం ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే ఎస్ఆర్ఎస్పి నీళ్లు చెరువులలో నింపి గ్రౌండ్ వాటర్ నింపితే బోర్లు పెడుతుంది. బోర్లు అసలే పోయట్లేవు, పొలాలు నాటు పెట్టిన పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. అందుకోసమని ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి రైతులు అందరం వచ్చినాం. ఎస్ఆర్ఎస్పి నీళ్లు ఎమ్మటే విడుదల చేసి మా పంటలను కాపాడాలని. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాను కానీ నీళ్ళు వదిలిపెట్టేసినామని ఏది మరి వదిలిపెడితే కాలువలు రావాలి కదండి. ఇంతవరకు ఎక్కడ నుంచి ఏ రిజర్వాయర్ నుంచి ఇంతవరకు నీళ్ళు వదిలిపెట్టలేదు. చెర్ల నింపాలి, కనీసం చెర్లనే నింపండి. చెర్లనే నింపితే రైతులు కనీసం బోర్లతో అన్నా ఉండ పొలాలన్నా పారించుకుంటారు. అందుకోసం అని నీళ్ళు వదులుతలేరని ఈ ధర్నా కోసం ఈ ప్రభుత్వాన్ని మొండి వైఖరిని ఖండిస్తేందుకు ఈరోజు ధర్నా చేసేందుకు రైతులు అందరం కూడినాం. ఎమ్మెల్యే దగ్గర పోయి చెప్పిల్లా మీరు? కనీసం ఎమ్మెల్యే వచ్చి ఇంతవరకు ఏ రైతు కాడికి వచ్చి పొలాలు పారుతాయని చూసిండండి. అసలు ఎమ్మెల్యే నీళ్ళ గురించి పట్టించుకుంటుందా? అసలు ఇంతవరకు నీటిని విడుదల చేయాలని అధికారులు కూడా ఇంతవరకు ఎలాంటి కలుసుడు కానీ ఏ చేసుడు కానీ లేదు. అందుకోసం అని మా పొలాలు ఎండిపోతాయని ఇలా ధర్నాకు వచ్చినాం. మొన్న స్టేషన్ కనుపూర్లో కడియం శ్రీరాను మీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా నీళ్ళు కాలువల్లో నీళ్ళు తీసుకొస్తాను. ఏదండి ఇంతవరకు ఎక్కడ ఏది లేదు, ఎక్కడ నీళ్లు ఇంతవరకు ఏ రిజర్వాయర్ నింపింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? యశస్విని రెడ్డి కదా. ఇప్పుడు దయాకర్ రెడ్డి, ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ వస్తున్నాడు. ఇప్పుడు ఏ ఉన్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కూడా వచ్చిందా? ఇప్పుడు ఇంతవరకు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఇంతవరకు వచ్చి ఎక్కడ రైతులను పరామర్శించింది లేదు, చేసింది లేదు. అదే దయాకర్ రావు ఉన్నప్పుడు ప్రతి విషయంలో అధికారులతో మాట్లాడి ఎమ్మటే నీళ్లు విడుదల చేయించి రైతులను ఎప్పటికప్పుడు రైతుల బాగోగుల కోసం చూసేది దయాకర్ రావు. ఇంతవరకు రైతుల గురించి పట్టించుకున్న ఇంతవరకు ఈ యశస్విని రెడ్డి గారు కానీ ఎవరు కానీ అధికారులు ఇంతవరకు రైతుల గురించి పట్టించుకోవట్లేదు. అందుకోసమని ఈరోజు ధర్నాకు వచ్చినాం. తప్పనిసరి నీటిని విడుదల చేయాలి, రైతులను కాపాడాలి.